Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 48 గంటల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాగల 2 రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. ఇక కొద్ది రోజులుగా సాయంత్రం 5 గంటలు అయిందంటే చాలు రాష్ట్రం మొత్తం చలితో గజగజ వణికిపోతుంది. ఉదయం 9 గంటలైనా ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంది. రాత్రి నుంచి ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజులుగా చలి తీవ్రత ఉధృతంగా కొనసాగుతుండగా మరింత అధికమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. ఇక అధిక వర్షాలతో నేలలు చిత్తడిగా మారి గాలిలోని తేమ శాతం పెరగటం, ఉత్తర భారతదేశం నుంచి చలిగాలులు వీస్తుండటం, వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబర్ మాసంలో సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణంగా డిసెంబర్ నెలలో చలి అధికంగా ఉంటుంది, కానీ ఈ సీజన్లో మాత్రం నవంబర్ నెల నుంచే చలి పంజా విసురుతోంది. తెలంగాణలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలైతే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇవాళ రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే బలపడే ఛాన్స్ ఉండటంతో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏపీలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.